ఏ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్ష అయినా 50% మార్కులు కరెంట్ అఫైర్స్ చదివితే సాధించవచ్చని మీకు తెలుసా? అలాంటి కరెంట్ అఫైర్స్ క్లాసులు ఎక్కడ చూడాలి, ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నారా? తెలంగాణ గ్రూప్ 2 2024 పరీక్షలు 30కి 30 ప్రశ్నలు వచ్చేలా బోధించి 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 1 గా నిలిచిన మన S&S పబ్లికేషన్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనవరి నుండి డిసెంబర్ వరకు ఫుల్లీ రొటేషన్, ఫుల్లీ లోడెడ్, ఫుల్లీ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసులను ఎన్నో ప్రత్యేకతలతో మీకందించబోతోంది. మీరు చేయవలసిందల్లా S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070557777 and 9032064822. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ముందుగా అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అదేవిధంగా మనకు ఈ ఏడాది కొన్ని ల్యాండ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఉదామ్ సింగ్ ఒక గొప్ప పోరాట యోధుడు అండ్ ఆయన 120 జన్మించి 125 సంవత్సరాలు పూర్తయింది. సో మన స్కూల్ లెవెల్ బుక్స్లో కానీ ఎక్కడ కానీ వీరి గురించిన అంశాలు ఎక్కడా చేర్చలేదు. బట్ ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోదగ్గ గొప్ప వ్యక్తి ఉదామ్ సింగ్. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు, సో వారు బెల్గాం సమావేశాలకు నేతృత్వం వహించి ఒక ల్యాండ్ మార్క్ దాటింది. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి భారతరత్న అవార్డు గ్రహీత. ఆయన జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన జన్మించి 100 రోజులు. సో ఇవి 100 సంవత్సరాలు పూర్తయింది వారి జన్మించి. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ మార్క్స్ పరీక్షల్లో వీళ్ళకు సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, కేవలం మనం పరీక్షా కోణాలు మాత్రమే ఇందులో పరిశీలిస్తాం. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై కూడా మనకు ఒక ల్యాండ్ మార్క్ దాటింది, దాని గురించి కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 125th బర్త్డే అన్నమాట. 26th డిసెంబర్ నాడు ఈయన 125వ జయంతి అనేది మనకు జరిగింది. మరి ఎవరి ఉదామ్ సింగ్, ఎందుకు ఈయన ఇంత గొప్పవాడుగా చెప్పుకుంటే, సో December 26 125th బర్త్డే యానివర్సరీ జరిగింది. మరి ఈయన సాహసానికి, న్యాయానికి, అదేవిధంగా పట్టుదలకు ప్రతిరూపం. ఉదామ్ సింగ్ అంటేనే ఈ 3 పదాలు మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది, రైట్? సో ఎందుకట్లా, ఆయన కంట్రిబ్యూషన్ ఏమున్నది అని అంటే, ఈయన December 26 1899లో పంజాబ్లోని సునామ్ అనే ప్రాంతంలో జన్మించినారు. సో యాక్చువల్గా ఈ కుటుంబానికి, ముఖ్యంగా ఈ పంజాబ్ ప్రాంతంలో జన్మించిన వీళ్ళందరికీ కూడా భయం అనేది ఉండదు, సాహసానికే మారుపేరుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు. సో దేశభక్తి, దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళలో ఈయన కూడా ఒకరు. అయితే ఈ ముఖ్యంగా పంజాబ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రాజెక్టులతో బాగా డెవలప్ చేసిన నేపథ్యంలో ఈ సిక్ కమ్యూనిటీ ఎక్కువగా బ్రిటిష్కు అనుకూలంగానే ఉండింది. అయితే ఎప్పుడైతే జలియన్వాలా బాగ్ దుర్ఘటన జరిగిందో అప్పటి నుంచి వీళ్ళు కూడా మెల్లిమెల్లిగా బ్రిటిష్ను వ్యతిరేకిస్తూ, తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చినారనమాట. మరి అయినప్పటికీ అందరని చెప్పలేం, కొంతమంది పరాయి పాలనగానే చూసేవాళ్ళు. అభివృద్ధి చేసిన మాట వాస్తవమైన మన సొంత ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఉండినారు. సో ఆ విధంగా ఘాదర్ పార్టీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, సో ఇలాంటి వాటిల్లో ఆయన సభ్యుడిగా చేరారు, రైట్? మరి మనందరికి తెలిసిందే జలియన్ వాలా బాగ్. సో జలియన్ వాలా బాగ్ మనకు 1919 ఏప్రిల్లో జరిగిన ఒక దుర్ఘటన. 1919 ఏప్రిల్లో జరిగిన ఈ దుర్ఘటనలో మరి ఎంతోమంది అమరులైనారు. ఈయన తన కుటుంబ సభ్యులను కోల్పోయినారు. మరి దీనికి కారణం ఎవరంటే జనరల్ ఓ డయర్ అని చెప్పి. సో ఈయన కారణం అని చెప్పి ఈయన భావించి ఈయనను ఈయన పట్ల ప్రతీకారం తీర్చుకోవడమే ధ్యేయంగా, లక్ష్యంగా తన జీవనాన్ని కొనసాగించినారు. అనేక రకాలుగా పేర్లు మార్చుకొని లండన్కి వెళ్ళి తను అనుకున్న దాన్ని సాధించినారు. సో అది తప్ప ఒప్ప అని పక్కన పెడితే ఆ సాహసము, తను అనుకున్నది సాధించాలన్న పట్టుదల, దానికోసం ఇతర భౌతిక పరమైన ఏవైనా సరే త్యాగం చేయడము. సో ఇలాంటి గొప్ప వ్యక్తులకు మాత్రమే అది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో రైట్, ఆయన
1940లో రైట్ ఈ జనరల్ ఓ డయర్ని చంపేసినారనమాట. సో జలియన్ వాలా బాగ్, ఓకే, అమృత్సర్లో జలియన్ వాలా బాగ్లో జరిగిన దుర్ఘటన తర్వాత ఇది చోటు చేసుకున్నది. సో మరి అందులో ఉన్నారనమాట. జలియన్ వాలా బాగ్లో కాల్పు జరుగుతున్నప్పుడు చిన్న పిల్లాడిగా ఆయన అప్పుడు అక్కడ ఉన్నారు, కళ్ళతో చూసినారు, కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయినారు, రైట్. సో అప్పుడే నిర్ణయించుకున్నారన్నమాట, తన లక్ష్యాన్ని అప్పటికే ఆయన ఎంచుకున్నారు. ఈ విధంగా ఉధామ్ సింగ్ ఆయన జన్మించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఓకే ఆయన గొప్పతనాన్ని కానీ ఓకే కంపల్సరీగా ఆస్పిరెంట్ అండ్ ఎగ్జామినేషన్స్లో కూడా మనకి ఇవి అడుగుతూనే ఉండే అంశాలు. మనకి ఈ జలియన్ వాలా బాగ్ సంఘటన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ వీరు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మనకు ఓకే ఆ సమయంలో వచ్చిన రౌలాట్ చట్టం కానీ అదేవిధంగా ఈ అమృత్సర్లో జరిగిన దుర్ఘటన కానీ ఈ రెండింటిని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ తమకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన టైటిల్స్ను కూడా వాళ్ళు తిరస్కరించినారు. అంతేకాదు రౌలాట్ చట్టం తర్వాత అమృత్సర్ సంఘటన తర్వాత మహాత్మా గాంధీ గారు కూడా భారత స్వాతంత్ర ఉద్యమంలోకి నేరుగా వచ్చినారు. అప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమంలో నేరుగా వారు పార్టిసిపేట్ చేయలేదు. ఆయన కేవలము వివిధ హక్కుల కోసం మాత్రమే పోరాడినారు. ఈ విధంగా ఉధామ్ సింగ్ ఒక స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీగా చెప్పుకోవచ్చు, రైట్. మరి ఈ ఉధామ్ సింగ్ను లండన్లో విచారణ చేశారు, ట్రయల్ చేశారు. అండ్ ఓకే ఆయన నేమ్ని రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పి ట్రయల్లో వినియోగించినారు. సో దీనికి కారణం ఏంటంటే అన్ని మతాలు సమానమే, నేను అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి రామ్ హిందూ మతానికి సంబంధించింది, మహమ్మద్ ఇస్లాం మతానికి సంబంధించింది, సింగ్ ఆజాద్ సిక్కు మతానికి సంబంధించిందిగా చెప్పుకున్నారనమాట. సో వలసవాదానికి ఆయన పూర్తిగా వ్యతిరేకంగా. అండ్ జూలై 31, 1940న మనకు పెంటోవిల్లే ప్రిజన్లో ఆయనను ఉరితీశారు. ఈ విధంగా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఉధామ్ సింగ్. సో ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా స్కూళ్ళల్లో క్లాస్ రూమ్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. బట్ ఓకే హత్య వరకు కాకుండా వీళ్ళ కరేజ్, వీళ్ళ డిటర్మినేషన్ అంతవరకు చెప్పాలి అన్నమాట. ఎట్లీస్ట్ అది చెప్పడం వల్ల స్టూడెంట్స్కి అది బోధపడుతుంది, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరి మహాత్మా గాంధీ, రైట్. ఈయన 1869 ఓకే అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించినారు. సో ఓకే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళారు, న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1915 జనవరి 9న వారు పూర్తి స్థాయిలో భారతదేశానికి తిరిగి వచ్చినారు. సో అందుకే మనం ఆ రోజున ప్రవాస భారతీయ దివస్, ఆయన జన్మించిన రోజును ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అంటే అహింసా రోజుగా జరుపుకుంటాం. ఆయన భారతదేశానికి వచ్చిన రోజుని మనము ఓకే ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. అదేవిధంగా ఆయన ఆల్ ఇండియా రేడియోను విజిట్ చేసిన రోజు కూడా ఒక రోజు అనేది మనకున్నది. విధంగా ఆయనతో ముడిపడి మనకు చాలా డేస్ అనేవి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నారంటే 39th సెషన్ అన్నమాట. ఓకే 39th INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఆవిర్భవించిన ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీరి సమావేశం 1924లో బెల్గాంలో జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు ఈ సమావేశానికి నేతృత్వం వహించినారు. మహాత్మా గాంధీ గారు నేతృత్వం వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం ఏది అని అంటే ఇది బెల్గామే, రైట్. సో డిసెంబర్ 26th and 27th అంటే 1924 డిసెంబర్ 26th, 27th మనకు ఈ సమావేశం అనేది జరిగింది. కర్ణాటకలోని బెల్గవి, ఇప్పుడు బెల్గాం అని అంటున్నారు, సో ఇప్పుడు బెల్గవి అంటున్నారు, అప్పుడు బెల్గాం అని చెప్పేవాళ్ళు అనమాట. సో మరి ఓకే INC 1885లో మనకు ఎస్టాబ్లిష్ అయింది డిసెంబర్ 28వ తేదీన, రైట్. సో ఏఓ హ్యూమ్ అనే ఒక ఆంగ్ల అధికారి ప్రోద్బలంతో ఇది ఏర్పాటైంది. భారత జాతీయోద్యమంలో మొట్టమొదటి మోడరేట్స్ అన్నమాట. ఓకే మోడరేట్స్ అని అంటే మనకు డిమాండ్ చేసి వివిధ అహింసా పద్ధతిలో తమ అనుకున్నవి నెరవేర్చుకునే వాళ్ళు. ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్టులు, సో మితవాదులు, అతివాదులు. ఆ తర్వాత మహాత్మా గాంధీ యుగంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి దాదాపుగా మహాత్మా గాంధీ
భారత జాతీయ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినారు. విద్యార్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్. జనవరి 1, 2, 3 రోజులు మాత్రమే. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రీజనింగ్ కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 99 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ లో 3 నెలల వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అర్థమెటిక్ సంబంధించిన ఫుల్ కోర్సు కేవలం 99 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఇది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ లో కలదు. అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఉపయోగపడే కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే ప్లస్ జిఎస్, జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే ఈ కోర్స్ పర్చేస్ చేసిన అభ్యర్థులకు జనరల్ నాలెడ్జ్ 5G టెక్ బుక్ అనేది ఫ్రీగా పంపించబడుతుంది. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులకు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ అభ్యర్థులకు ఆన్లైన్ ఫుల్ కోర్స్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్లి ప్లే స్టోర్ లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 80705577 9032064822. రైట్. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ముందు రేపు జనవరి 2వ తేదీన ఆన్లైన్ కోర్స్ ఒకటి లాంచ్ చేయబోతున్నది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మీరు ఏ పోటీ పరీక్ష రాస్తున్నా సరే దానికి ఉపయోగపడేలా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కంటెంట్ని అందించబోతున్నది. జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఈవెంట్స్ అన్నింటినీ కూడా 899 రూపీస్కే ఈ కోర్స్ రూపంలో అందుబాటులోకి తెస్తుంది. శివరమేష్ సార్ ఈ క్లాసెస్ అన్నీ తీసుకున్నారు. సో ఈ ఆఫర్ రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. సో జనవరి 2వ తేదీ నుంచి 899 రూపీస్కే కోర్సుని తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వాళ్ళకి 5G టెక్ బుక్ ఒకటి కూడా ఫ్రీగా వస్తుంది. సో అక్కడ కరెంట్ అఫైర్స్, ఇక్కడ బేసిక్ జనరల్ నాలెడ్జ్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి అన్నమాట ఇందులో. ఓకే. సో ఒక్కసారి కోర్స్ తీసుకుంటే 6 months వ్యాలిడిటీ, అంటే మనకు జూన్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఓకే, ఈ మధ్యలో జరిగే ప్రతి ఎగ్జామ్కి కూడా ఉపయోగపడుతుంది. మరి ఓకే, గాంధీజీ మొట్టమొదటిసారిగా మనకు బెల్గాంలో 1916లో విజిట్ చేశారు. సో అక్కడ స్థానికంగా ఉండే కొన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి మనకు దేశ్ పాండే అనే ఒక నాయకుడి కోరిక మేరకు, సూచన మేరకు వారు అక్కడికి వెళ్ళారు. రైట్. అండ్ మరి ఇక్కడ మహాత్మా గాంధీ గారు బెల్గాం సమావేశానికి నేతృత్వం వహించినారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన కొన్ని సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏంటంటే అవి అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించడం. ఇప్పుడు భారత రాజ్యాంగం కూడా దీన్ని నేరంగానే ప్రకటించింది. సో ఆర్టికల్ 17 అన్నది ప్రాహిబిట్స్ ద అన్టచబిలిటీ. అదేవిధంగా ఖాదీని ప్రమోట్ చేయడం. ఓకే, అంటే ఖాదీని ప్రోత్సహించడం వల్ల భారతీయ శ్రామికులకు ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా విలేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి అన్నది వారు ఎప్పుడు చెప్తూ ఉండేది. సో ఇవన్నింటినీ కూడా మనకు ఆర్టికల్ 40లో భాగంగా చేర్చినారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే ఉన్నదో అది రాజకీయంగా అదేవిధంగా సామాజిక మార్పునకు నాంది పలికే పార్టీగా మార్చాలి అన్నది. రాజకీయ పార్టీ మార్చాలి, సామాజిక వ్యవస్థను మార్చే పార్టీగా. రాజకీయ పార్టీగా స్వాతంత్రాన్ని సాధించడం కోసం కృషి చేస్తే భారతదేశంలో సామాజిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను తొలగించేదానిలాగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దాలి అన్నది ఆయన భావన. అయితే తర్వాత కాలంలో పార్టీ నుంచి నిష్క్రమించినారు ఆయన. సో ఖాదీ స్పిన్నింగ్ వాజ్ మ్యాండేటరీ ఫర్ కాంగ్రెస్ మెంబర్స్. రైట్. సో కాంగ్రెస్ వారి సభ్యులైతే ఎవరు ఉంటారో ఖచ్చితంగా ఈ ఖాదీని వారు ఓకే వినియోగించుకోవాలి, అవే బట్టలు ధరించాలి, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినారు. ఓకే. సో ప్రతి నెల 200 యార్డ్ల మేర ఖాదీ క్లాత్ను తీసుకురావాల్సి ఉంటుంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి. అండ్ ఓకే, మెంబర్షిప్ ఫీ. రైట్. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే సభ్యత్వ ఫీజుని 90% తగ్గించడం. అంటే 100 రూపాయలు అంటే 90 రూపాయలు తగ్గించారు, 90 రూపాయలు తీసేశారు, 10 రూపాయలు మాత్రమే. అట్లా చెప్తున్నాను.
దీనివల్ల ఏమవుతుంది, అనేక మంది జాయిన్ అవుతారు. ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ బేస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో అదే జరిగిందనమాట. మాస్ని ఆకట్టుకోవడంలో ఆయన చాలా స్టడీ చేశారు. అండ్ హిందూ ముస్లిం యూనిటీ, సో విభిన్న వేర్వేరు మతాలకు సంబంధించిన వీళ్ళు కూడా ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు. గాంధీ యూజ్ ద ప్లాట్ఫామ్ టు అడ్వకేట్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ. అండ్ ఎందుకనంటే మొదలు మనం స్వాతంత్రాన్ని సాధించాలి, అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే స్వాతంత్రం అనేది సిద్ధిస్తుంది. అలా సిద్ధించిన తర్వాత విభేదాలు ఏమైనా ఉన్నా కూడా కూర్చొని పరిష్కరించుకోవచ్చు అన్న భావనతో ఉండేవారు. అదేవిధంగా సోషల్ అండ్ ఎకానమికల్ అప్లిఫ్ట్మెంట్, రైట్. సో ముఖ్యంగా ఈ శానిటేషన్, టౌన్ ప్లానింగ్ ఇలాంటి వాటిల్లో కొన్ని సామాజిక వర్గాలే ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా ఆర్థిక పరంగా ఉన్నతిలోకి తీసుకురావడము, అదేవిధంగా రైతులను ఆర్థిక పరంగా ఉన్నత స్థితికి తీసుకురావడంతో పాటు కౌ ప్రొటెక్షన్ కూడా, ఆయన గోమాత సంరక్షణ కూడా ప్రాధాన్యం ఇచ్చినారు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో దీన్ని 48వ ఆర్టికల్లో, ఎందుకనంటే ఈ ఫార్మర్స్ జీవితం అంతా కౌతోనే ముడిపడి ఉన్నది కాబట్టి దాన్ని చంపడం వల్ల వారి ఆర్థిక జీవనం దెబ్బతింటుంది. అలా దెబ్బతినకుండా కాపాడడం కోసం ఆయన ప్రతిపాదన చేశారు. అండ్ అదేవిధంగా ఇదే సమావేశం సాంస్కృతికపరమైన మార్పు. సో ఇక్కడ నోటబుల్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ అనమాట. హిందుస్థానీ మాస్టర్ విష్ణు దిగంబర్ పలుస్కర్ అండ్ గంగూబాయ్ హంగల్, అదేవిధంగా కన్నడ సంబంధించిన ఉద్యోగవలి నామ చలువ కన్నడ నాడు ఇది కర్ణాటకలో జరిగింది కాబట్టి దాన్ని వినియోగించినారు. ఈ విధంగా సాంస్కృతిక పరంగా వీటిని ఆయన ప్రోత్సహించినారు. సో ఇప్పుడు మనకు ఈ సమావేశం జరిగి 100 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, రైట్. సో ఇవి మనకు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామినేషన్స్ వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తే ఈ ఇంగ్లీష్ పేపర్లలో పెద్ద ఎత్తున కవరేజ్ వచ్చిన ఆర్టికల్స్ కానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చే అంశాలను కానీ యాస్టీస్గా ఇస్తున్నారు మనకు. ఆ విధంగా మనకి ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అదేవిధంగా కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో వచ్చినవన్నీ కూడా మీకు అందిస్తున్నాం. బాగా ఇంపార్టెంట్, అవన్నీ చదవడం మీకు టైం ఉండదు కాబట్టి మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అందిస్తూ ఉంది ఇవన్నీ. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ సమావేశం కోసం ఒక ప్రత్యేకంగా బావిని తవ్వారు. వచ్చిన వాళ్లకు నీటి ఇబ్బంది లేకుండా పంపా సరోవర్ వెల్, ఇప్పటికి కూడా దీన్ని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ వెల్ అంటే కాంగ్రెస్ బావి అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. వాటర్. సో అండ్ ఈ సమావేశం తర్వాత బెళగావి దక్షిణ ప్రాంతానికి కూడా ఈ బావి నుంచే నీటిని ఇప్పటికి కూడా అందిస్తున్నారు. అందుకే ఇక్కడ స్థానికులు దీన్ని ఒక్కొక్కసారి పంపా సరోవర్ బావి అని, ఒక్కొక్కసారి కాంగ్రెస్ బావి అని పేరుతో పిలుస్తూ ఉంటారు, రైట్. అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అటల్ బిహారీ వాజ్పేయి. సో వీరు డిసెంబర్ 25, 1924లో జన్మించినారు. అండ్ మధ్యప్రదేశ్ని గ్వాలియర్లో వీరు జన్మించినారు. సో డిసెంబర్ 25, 1924 100 సంవత్సరాలు పూర్తయింది. అండ్ వీరి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే అంటే సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తారు. సుపరిపాలన రోజుగా నిర్వహిస్తారు. అండ్ అదేవిధంగా డిసెంబర్ 19 నుంచి 25 మధ్య మనకు సుపరిపాలన వారోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు, రైట్. సో అటల్ బిహారీ వాజ్పేయి, ఈయన గురించి అంశాలు చూద్దాం. సో వీరు 3 సార్లు భారతదేశంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. సో బ్యాక్ టు బ్యాక్ మంత్రి పదవిని చేపట్టిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి కూడా ఇతనే. అంటే ఫస్ట్ టర్మ్ ఈయన 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు, కేవలం 13 రోజులు. అంటే అప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అతి పెద్ద కూటమిగా అవతరించింది. భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువగా సీట్లను సంపాదించింది, కానీ మెజారిటీ లేదు. సో మెజారిటీ లేని నేపథ్యంలో ఎవరైనా మెజారిటీ ఇస్తారేమో అని చెప్పి వారు వేచి చూశారు. అంటే రాష్ట్రపతి వారిని ప్రధానమంత్రిగా నియమించినారు, మెజారిటీ కోసం చూశారు, ఎవరు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 13 నెలలు 13 months అన్నమాట, కేవలం 1 ఓటుతోటే ఆయన లోక్సభలో తన పదవిని కోల్పోయినారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించి 1999 నుంచి 2004 వరకు 3వ టర్మ్ పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిగా పూర్తి పదవీ కాలం కొనసాగిన తొలి కాంగ్రెసేతర వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. సో నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత మనకు పివి నరసింహారావు,
అండ్ ఓకే వీళ్ళు మాత్రమే పూర్తి పదవీ కాలం కొనసాగినారు. మధ్యలో వచ్చిన వాళ్ళు పూర్తి కాలం లేరు. లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, అదేవిధంగా మొరార్జీ దేశాయ్ కానీ, చరణ్ సింగ్ కానీ, అదేవిధంగా విపి సింగ్ కానీ, చంద్రశేఖర్ కానీ వీళ్ళెవరు పూర్తి కాలం పదవిలో లేరు. 5 సంవత్సరాల పాటు కొనసాగలేదు. సో ఆ ఘనతను దక్కించుకున్న తొలి కాంగ్రెసేతర వ్యక్తిగా ఓకే ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. తొలి నెహ్రూయేతర కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మాత్రం పివి నరసింహారావు పేట రికార్డు ఉంటుంది. అండ్ మరి ఈయన లోక్సభకు మొత్తం తన జీవితకాలంలో 9 సార్లు ఎన్నికయ్యారు. రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు. రైట్. సో ఓకే బాగా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇతను ఫారిన్ మినిస్టర్గా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఈయన విధులను నిర్వహించినారు. రైట్. అండ్ విదేశాంగ శాఖ మంత్రి హోదాలో ఈయన UNGAలో హిందీలో ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రపంచంలోనే హిందీలో ప్రసంగించి తొలి వ్యక్తిగా ఆయన ఒక రికార్డు క్రియేట్ చేశారు. అదేవిధంగా UNSCలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా ప్రసంగించినారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు, అంటే మొదటి భారతీయుడిగా. అదేవిధంగా రెండవ భారతీయుడు తొలి ప్రధాని అంటే మాత్రం పివి నరసింహారావు. ఓకే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన భద్రతా మండలిలో మాట్లాడారు. అండ్ రెండవ ప్రధాని లేదా మూడవ వ్యక్తి అంటే మాత్రం నరేంద్ర మోడీ. సో ఆగస్టు 9th 2021లో నరేంద్ర మోడీ ప్రసంగించినారు. అయితే నరేంద్ర మోడీకి మరొక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే ఈయన ప్రసంగించినప్పుడు భద్రతా మండలికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది. భారతదేశం నాయకత్వం వహిస్తున్న సందర్భంలో ప్రసంగించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోడీ ఒక రికార్డును క్రియేట్ చేశారు. సో ఈ విధంగా అటల్ బిహారీ ఎవరికి వారు దీనికి సంబంధించిన రికార్డు అనేది మనకున్నది. మరి ఈయన 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు, అనేక సందర్భాల్లో లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడికి భారతదేశంలో క్యాబినెట్ హోదా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్గా కూడా వారు నియామకమైనారు. అండ్ మరి అవార్డ్స్ గాన చూస్తే పద్మవిభూషణ్ అవార్డు దక్కింది అటల్ బిహారీ వాజ్పేయికి. అదేవిధంగా బెస్ట్ పార్లమెంటేరియన్, ఉత్తమ పార్లమెంటేరియన్గా 1994లో అవార్డు పొందినారు. అండ్ 2015లో భారతరత్న, అదేవిధంగా మదన్ మోహన్ మాలవ్యతో కలిసి పంచుకున్నారు. మదన్ మోహన్ మాలవ్య ఈయన స్వాతంత్ర సమరయోధుడు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దాదాపుగా 3-4 సార్లు INC సమావేశం నేతృత్వం వహించిన వారు. బెనారస్ హిందూ యూనివర్సిటీకి నేతృత్వం వహించిన తొలి వ్యక్తి. అదేవిధంగా మహాత్మా గాంధీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వారధిగా ఉంటూ వాటిని పరిష్కరించిన వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. వారితో కలిసి ఈయన ఈ అవార్డును పంచుకున్నారన్నమాట. భారతరత్న భారతదేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం. అండ్ అదేవిధంగా మొరాకో దేశం ఆర్డర్ ఆఫ్ క్వాజమ్ అలోవటి అనే అవార్డు. సో వారి దేశంలో విదేశీయులకు ఇచ్చే అత్యున్నతమైన పౌర పురస్కారం ఇది. దీన్ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి పొందినారు. రైట్. మరి అటల్ బిహారీ వాజ్పేయి కంట్రిబ్యూషన్స్ దేశానికి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన కంట్రిబ్యూషన్స్ అన్నమాట. రైట్. సో ప్రైవేటైజేషన్. సో వాజ్పేయికి ముందే పూర్తి కాలం పదవిలో కొనసాగిన పివి నరసింహారావు గారు, అదేవిధంగా ఇటీవలే మృతి చెందిన మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళిద్దరూ ఏదైతే LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సో సరళీకరణ, ప్రపంచీకరణ ఈ విధానాలను ప్రవేశపెట్టారు. ప్రైవేటీకరణ విధానాలు దాన్ని కొనసాగించినారు. ఉదాహరణకు విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దీన్ని ప్రైవేటైజేషన్ చేశారు. టెలికాం రంగానికి సంబంధించిందనమాట. అండ్ అదేవిధంగా మనకు ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకమైన వ్యవస్థలను తీసుకొని వచ్చింది వాజ్పేయి గవర్నమెంట్. సో ప్రాసెసింగ్ జోన్లు అండ్ ఎక్స్పోర్ట్ జోన్లు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్, సమాచార సాంకేతిక పార్కులు అండ్ పారిశ్రామిక పార్కులు, ఇది వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన భావననే. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని, ఎగుమతులను పెంచడానికి ఉద్దేశించి వీటిని ఆయన ప్రవేశపెట్టారు. అండ్ దెన్ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. రైట్. ఇందులో బాగా గోల్డెన్ క్వాడ్రీ లాటరల్. సో ఈరోజు కూడా అమలవుతున్నది ఇది. సో మనకు ఉత్తరాదిన ఢిల్లీ, వెస్ట్లో ముంబై, సౌత్లో కోల్కత్తా, సౌత్లో చెన్నై, ఈస్ట్లో కోల్కత్తా. సో ఈ 4 నగరాలను మనకు అనుసంధానం చేస్తూ గోల్డెన్ క్వాడ్రీ లాటరల్ ఉండాలి. రైట్. అండ్ అదేవిధంగా
మనకు ఎక్కడ చిన్న గ్రామం ఉన్నా సరే ఈ రోడ్డుకు తమ సమీపం నుంచి అనుసంధానం కావాలి. లైక్ అట్లా అనుసంధానం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీని చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఓకే, ఇక్కడ గ్రామం ఉంది, ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామం నుంచి వెళ్ళేలా అనుసంధానం. మొత్తానికైతే భారతదేశంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి ఈ గోల్డెన్ క్వారీ లేటరల్కి అనుసంధానం ఉండాలి అని చెప్పి వీరు నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ప్రవాస భారతీయ సమ్మాన్ 2003లో, ఓకే, 2003లో ప్రవాస భారతీయుల సేవలను గుర్తుంచుకోవడం కోసం ఇంతకుముందే చెప్పినాను మహాత్మా గాంధీ గురించి చెప్పినప్పుడు 9th జనవరి నాడు దీన్ని ప్రవేశపెట్టారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం మనకు ఈ ప్రవాస భారతీయ సమ్మాన్ అనేది కొనసాగింది. 2015 నుంచి మాత్రం ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ మనకు ప్రవాస భారతీయ సమ్మాన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు వ్యూహాత్మక మిలిటరీ స్ట్రాటజిజంని ప్రవేశపెట్టినారు. ఓకే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఆయన ఇజ్రాయెల్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని తీసుకొచ్చినారు. సో ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్తో మనకు ద్వైపాక్షిక సంబంధాలను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. కానీ ఇజ్రాయెల్తో వ్యూహాత్మక సంబంధాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈయన హయాంలో బిల్ క్లింటన్, ఓకే, భారతదేశాన్ని సందర్శించినారు. జిమ్మీ కార్టర్ తర్వాత భారత్ సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా, అగ్రరాజ్యానికి సంబంధించిన అధ్యక్షుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. సో జిమ్మీ కార్టర్ కూడా ఇటీవల మరణించినారు. అండ్ అదేవిధంగా వీరి హయాంలోనే మనము అణ్వాయుధాలను పరీక్షించిన సంగతి మీకు తెలిసిందే. రెండవసారి, మొట్టమొదటిసారిగా 1974లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అణ్వాయుధాల పరీక్ష జరిగింది. అండ్ 2001 మనకు 1998లో కూడా వీరు ప్రధానిగా ఉన్నప్పుడు అణ్వాయుధాలను పరీక్షించినారు. అయితే భారతదేశం పైన అనేక ఆంక్షలు విధించినా భయపడకుండా తన విధానాన్ని కొనసాగించినారు. అయితే 11 సెప్టెంబర్ 2001 ఎప్పుడైతే అల్-ఖైదా అమెరికా పైన దాడి చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఇండియా పైన ఆంక్షలన్నీ తొలగింపు అనేది స్టార్ట్ అయింది. అంటే ఉగ్రవాదం అనేది ఎంత భయంకరమైందో ప్రపంచానికి తెలిసి వచ్చిన తరువాతనే భారత్ పైన మెల్లిమెల్లిగా ఆంక్షలను తొలగించడం స్టార్ట్ అయింది. ఈలోపే భారతదేశం మనకు అణ్వస్త్రపరంగా ఒక బలోపేతమైన దేశంగా అవతరించింది. అదేవిధంగా అలా అణ్వస్త్ర పరీక్షలు చేసినప్పటికీ ఆయన శాంతిని కోరుకున్నారు. పాకిస్తాన్కి వెళ్ళారు, ఢిల్లీ లాహోర్ బస్ అని చెప్పి. అండ్ అదేవిధంగా సో ఈ లాహోర్ ఒప్పందం అనేది కూడా ఉంది. లాహోర్ డిక్లరేషన్, లాహోర్ ప్రకటన కూడా వచ్చింది. ఇటీవలే మనకు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ప్రకటించినారు. లాహోర్ డిక్లరేషన్లో భారత్ పాకిస్తాన్లు అనేక అంశాలు అంగీకరించినాయి. ఆ అంశాలను ఉల్లంఘించిన తర్వాతనే మనకు ఈ ఉల్లంఘన ఫలితమే కార్గిల్ యుద్ధం వచ్చింది అని చెప్పి వాళ్ళే అంగీకరించినారు. ఓకే, ఇటీవల సాక్షాత్తు పాకిస్తాన్ ప్రధాని అంగీకరించినారు. అప్పుడు ఉల్లంఘించకుండాల్సింది లాహోర్ ప్రకటన, మనం ఉల్లంఘించిన తర్వాతనే ఈ కార్గిల్ యుద్ధం అనేది సంభవించింది అని చెప్పారు. రైట్, సో ఇది సో ఆల్రెడీ చెప్పినాను. 1998 మేలో మనము ఓకే బుద్ధా స్మైల్డ్ అగైన్ అనే పేరుతోటి పోఖ్రాన్ 2ని నిర్వహించినాం. 1974లో మొదటిసారిగా, రెండవసారి మనకు రైట్ పోఖ్రాన్లో టెస్ట్ నిర్వహించినాం. సో మే 11th నాడు జరిగింది. సో మే 11th కాబట్టి ఈ మే 11thని నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక రోజుగా నిర్వహిస్తాం. నేషనల్ టెక్నాలజీ డేగా నిర్వహిస్తాం. కారణం ఏంటి అని అంటే అమెరికా కెమెరాలకు చిక్కకుండా దీన్ని ఓకే ఈ పరీక్ష నిర్వహించినారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోఖ్రాన్ ఇక్కడ ఉందనుకోండి, మామూలుగా అమెరికన్ శాటిలైట్స్ 24 గంటలు తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్న ఆ పర్టికులర్ లైక్ అవి క్యారీ చేస్తుంటారు కదా, గుర్తిస్తుంది అనమాట వీళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేయబోతున్నా మనకు అర్థమైపోతుంది. రైట్, సో అయితే ఇండియా ఏం చేసింది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో అమెరికా నిఘా కెమెరా ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇక్కడ 24 hours పడుతుంది. ఈ లోపే ప్రక్రియ మొత్తం స్టార్ట్ చేసి పూర్తి చేశారు. సో అమెరికా కళ్ళకు చిక్కకుండా భారత సాంకేతిక పరిజ్ఞానం అత్యున్నత స్థాయికి చేరిన నేపథ్యంలో మే 11th మనకు జాతీయ సాంకేతికత రోజు లేదా నేషనల్ టెక్నాలజీ డేగా నిర్వహిస్తామన్నమాట. అదేవిధంగా భారతదేశం ఇటీవలి కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కొత్త అవార్డులను ప్రవేశపెట్టింది. విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ టీమ్, విజ్ఞాన్ యువ అని చెప్పి ఆ అవార్డులను మే 11th నాడే ప్రకటిస్తారు. ఆగస్టు 23వ తేదీన బహుకరిస్తారు. ఎందుకంటే ఆగస్టు 23 అనేది మనకు నేషనల్ స్పేస్ డే. సో ఈ విధంగా మనకు ఈ అంశం ఉంది. అదేవిధంగా ఈ న్యూక్లియర్ వెపన్స్
ఓకే ఆల్రెడీ చెప్పినాను, భారత్ పైన అనేక ఆంక్షలను విధించినప్పటికీ వెరవకుండా భారత్ దీనిలో ముందుకెళ్ళింది, రైట్. అండ్ నెక్స్ట్ మరి కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26, 2024 భారతదేశంలో ఏర్పాటయ్యి ఇది 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్నది. ఓకే, సో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలకమైన పాత్రను పోషించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఇది హైదరాబాద్ రాజ్యంగా ఉండింది, ఒక దేశం. సో అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోనే సాయుధ పోరాటం అనేది జరిగింది. సాయుధ పోరాటం ఫలితంగానే ఈ హైదరాబాద్ రాజ్యం అనేది భారతదేశంలో విలీనమైందని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒప్పందాల ఉల్లంఘన అవన్నీ ఉన్నాయి. బట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో నిర్వహించిన ఈ సాయుధ పోరు అనేది భూస్వాములను పరుగులు పెట్టించింది. సో ఈ విధంగా ఓకే చాలా ప్రాంతాల్లో భూములను వాళ్ళు స్వాధీనం చేసుకొని పేదలకు పంచినారు. సో ఈ ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయం అన్నమాట, రైట్. సో భూస్వాములను ఎదిరించి భూములను పొంది పంచుకున్న తొలి సందర్భంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు, సాయుధ పోరాటం. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై 100 సంవత్సరాలు అనేది మనకు పూర్తయింది, రైట్. సో 1925లో డిసెంబర్ 26న ఇది కాన్పూర్ కాన్ఫరెన్స్లో అధికారికంగా ఎస్టాబ్లిష్ అయింది. సో 1917లో రష్యన్ రెవల్యూషన్ మూలంగా వచ్చిన పార్టీ ఇది. ఓకే, అక్కడ రష్యాలో ఏర్పడే తర్వాత భారతదేశంలో కూడా ఇది ప్రవేశించింది. మరి ఓకే, భారతదేశంలో ఈ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరంటే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఓకే, భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలి, రాజ్యాంగ పరిషత్తే రాజ్యాంగాన్ని రచించాలి అని డిమాండ్ చేసిన తొలి వ్యక్తి కూడా ఆయనే. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తొలి వ్యక్తి కూడా ఆయనే అన్నమాట. మరి ఆయనతో పాటు బానీ ముఖర్జీ ఇవన్నీ. సో కమింటన్ అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. సో వీళ్ళు ప్రతి ఏడాది కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన సమావేశాలు వేస్తారు, ఇది ఒక వ్యవస్థ. సో ఈ వ్యవస్థ కూడా ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుకు సహాయం చేసిందని చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చింది అని అంటే మనకు కేరళలో అధికారంలోకి వచ్చింది. ఓకే, కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారం చేజిక్కించుకుంది. అంతేకాదు మొట్టమొదటి లోక్సభలో కూడా ప్రతిపక్ష హోదాను పొందిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీనే. 1957 రైట్ 1957లో లోక్సభలో ఇది సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. 1950 నుంచి 57 వరకు మొట్టమొదటి లోక్సభ. మొదటి లోక్సభలో ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండిపోయింది. అదేవిధంగా 1957లో సిపిఐ కేరళ పార్టీలో విజయం సాధించింది. సో ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చిన ప్రపంచంలోనే తొలిసారిగా ఇక్కడే అధికారంలోకి వచ్చింది. క్యూబాలో కానీ లేదంటే రష్యాలో కానీ ఎన్నికల ప్రక్రియ ద్వారా అధికారంలోకి రాలేదు, కానీ ఇక్కడ మాత్రం ఎన్నికల ప్రక్రియ ద్వారానే అధికారంలోకి రావడం జరిగింది. సో ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీ 1964లో అది ఓకే 2 పార్టీలుగా విడిపోయింది. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ సుదీర్ఘకాలం, అదేవిధంగా కేరళ రాష్ట్రం సుదీర్ఘకాలం, త్రిపుర రాష్ట్రంలో కూడా చాలా కాలం పాటు వీరు అధికారంలో కొనసాగినారు. అయితే ఆ పార్టీ ఇప్పుడు ఓకే 2 పార్టీలు కూడా 2 వామపక్ష పార్టీలు కూడా పెద్దగా స్థానాలు కానీ ఓకే గెలుచుకోవడం లేదు. కేరళలో అధికారంలో ఉన్నది. సో ఇది మినహా లేదు, ఎందుకంటే మారుతున్న ఆర్థిక విధానాలను అందిపుచ్చుకోవడంలో కావచ్చు, సామాజిక విధానం అందిపుచ్చుకోవడంలో కావచ్చు ఆ పార్టీ ఓకే వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే ఓకే ఆ పార్టీ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి మనం ఈ అంశాన్ని ఇచ్చినాం. సో ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్. జనవరి 1, 2, 3 రోజులు మాత్రమే. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రీజనింగ్ కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 99 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ లో 3 నెలల వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అర్థమెటిక్ సంబంధించిన ఫుల్ కోర్సు కేవలం 99 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో
అందిస్తున్నారు. ఇది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ లో కలదు. అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఉపయోగపడే కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే ప్లస్ జిఎస్, జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే ఈ కోర్స్ పర్చేస్ చేసిన అభ్యర్థులకు జనరల్ నాలెడ్జ్ 5G టెక్ బుక్ అనేది ఫ్రీగా పంపించబడుతుంది. తెలంగాణ DSC SGT అభ్యర్థులకు మన SNDS పబ్లికేషన్స్ వారు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ DSC SA అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ DSC SA అభ్యర్థులకు ఆన్లైన్ ఫుల్ కోర్స్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ DSC SA అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ DSC SA అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్లి ప్లే స్టోర్ లో SNDS పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 9032064822. మరిన్ని అప్డేట్స్ కోసం మన SNDS పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో కండి.